ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై శనివారం తెల్లవారుజామున ఘోరమైన దాడి జరిగింది. ఇరాన్ చేపట్టిన ఈ మిసైల్ దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి కేవలం సాధారణ దాడి మాత్రమే కాకుండా ప్రాంతీయంగా పెద్ద యుద్ధానికి నాంది కావచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. మధ్య ప్రాచ్యం అంటే భౌగోళిక ఆసియా ఖండంలోని ఒక ప్రత్యేక ప్రాంతం. దీనిని మిడిల్ ఈస్ట్ అంటారు. ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ దాడిని ఎందుకు చేసింది అనే ప్రశ్నకి జవాబు ఇది. ఇజ్రాయెల్ హమాస్ పై చేసిన దాడులకు ప్రతీకారమనే స్పష్టత ఉంది. ఒకేసారి వందలాది మిస్సైళ్లు టెల్ అవీవ్ వైపు ప్రయాణించాయి. సిరెన్లు మోగిపోవడం, ప్రజలు బంకర్లోకి పరుగులు పెట్టడం, రాత్రి ఆకాశంలో పేలుతున్న రక్షణ కవచాల దృశ్యాలు అక్కడి జనజీవితాన్ని కల్లోలానికి గురిచేస్తాయి. టెల్ అవీవ్ సహా యురోషలేం వంటి కీలక నగరాల్లో రాకెట్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు 34 మంది గాయపడగా ఒకరు మరణించినట్లు, 30 మందికి పైగా గాయాలైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. తన డిఫెన్స్ వ్యవస్థను అప్రమత్తం చేసి బహుశా ఆయుధాలతో మళ్లీ బదులివ్వబోతోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అమెరికా ఇప్పటికే తన యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యంలోకి తరలించింది. అంతేకాదు, యునైటెడ్ నేషన్స్ కూడా ఈ ఘటనపై అత్యవసర భేటీ నిర్వహించింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలపై, ఆర్థిక స్థిరతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇదంతా ఎలా మొదలైందంటే, గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో వేలాది మంది పౌరులు మృతి చెందిన ఘటనలతో ముస్లిం దేశాలు ఆగ్రహం పుట్టింది. అందులో భాగంగానే ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో టెల్ అవీవ్ మీద ఈ దాడి చేసింది. ఇది సాధారణ స్థాయిలో జరిగిన మిసైల్ దాడి కాదు. టెక్నాలజీతో, ప్రణాళికలతో చేసిన హై పవర్డ్ దాడి. కొన్ని మిసైళ్లను డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ కొన్ని నేరుగా నగరంలోకి దూసుకెళ్లాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు నుంచి ఎంతటి ప్రతీకారం వస్తుందన్నది అందరి ప్రశ్న. కానీ ఈ దాడి వల్ల మధ్యప్రాచ్యంలో ఏ దేశం సురక్షితంగా లేదన్న భయం నెలకొంది. యుద్ధం అనేది ఒకరోజు వ్యవహారం కాదు. అది మానవత్వాన్ని ఖండించే పరిణామాలు తీసుకురావచ్చు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజలు భయాందోళన మధ్య గడిపేస్తున్నారు. విద్యుత్ సరఫరా, హాస్పిటల్ సేవలు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు పూర్తిగా స్పందించాయి. ఇలాంటి దాడులు శాంతి ప్రయత్నాలకు దెబ్బతీస్తాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ ఘర్షణ ఆగకపోతే చుట్టుపక్కల దేశాలకు ప్రబలమైన ప్రభావం ఉంటుంది. ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు శాంతి చర్యలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నా ఈ రెండు దేశాల మద్దతుదారులు వేర్వేరు వైపులుగా నిలబడి పరిస్థితిని మరింత భయానకంగా మార్చుతున్నారు. ఇదంతా చూస్తుంటే టెల్ అవీవ్ మీద జరిగిన ఈ దాడి ఒక్క నగరాన్ని మాత్రమే కాదు, యావత్ ప్రపంచ శాంతిని దిగజార్చేలా ఉంది. ఇప్పుడున్న ప్రశ్న ఒకటే, ప్రపంచం మళ్ళీ యుద్ధ వాతావరణంలోకి వెళ్తుందా?